అందరికీ నమస్కారం. నేను సాయి హాస్పిటల్ ఫిజియోథెరపిస్ట్ మాట్లాడుతున్నాను. ఈ వీడియో చూస్తుంది ఎందుకంటే మీరు ఎవరికైతే మోకాలు అరిగిపోయి కొన్ని సంవత్సరాలుగా నొప్పితో బాధపడుతూ నడవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి చేసే సర్జరీ ఏంటంటే కామన్ సర్జరీ టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి సర్జరీ అంటారు దాన్ని. సో ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ ఏంటంటే ప్రియం అంటే ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియో చూస్తున్నారు. మీరు సర్జరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముందుగా ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి హైజీన్గా ఉంచడం, శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే మనం సర్జరీ తర్వాత నడిచే ప్రదేశం అంతా ఏమి అబ్స్టాకిల్స్ అడ్డులేని రాకుండా ఉండేలాగా క్లియర్ చేసుకోవాలి పాత్వే మొత్తం. అలాగే రైజ్డ్ టాయిలెట్స్ ఎత్తైన టాయిలెట్లో కూర్చోవాలి, దానికి ప్రిపేర్ చేసుకుని ముందే. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్ని ముందుగానే మన టీమ్తో కానీ మీకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్తో కానీ ముందుగా చేసిన ఎక్సర్సైజ్ అన్ని ఒకసారి ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది. మీరు ఇతర వ్యాధులతో ఏమన్నా వాటి మెడిసిన్స్ కానీ వాడుతున్నారంటే కనుక సర్జన్ కన్సల్ట్ చేసి 1 వీక్ బిఫోర్ మీరు అది యూజ్ చేయాలి అవుద్దని తెలుసుకోండి. సర్జరీ వారం ముందు ఒక ఫిజియోథెరపీ సెషన్ కానీ మాతో కానీ మా టీం మెంబర్స్ ఎవరొకరితో కానీ ముందుగా ఏమేం చేసుకుంటారో తెలుసుకోవడం వల్ల తర్వాత రికవరీ అనేది చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. ముందుగా మోకాలు మార్పిడి జరిగిన సర్జరీ వాళ్ళకి డే 1లో చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. సర్జరీ జరిగిన వాళ్ళకి చేయవలసిన మొదటి ఎక్సర్సైజ్ ఏంటంటే యాంకిల్ పంప్స్. పాదాన్ని పైకి కిందకి ఇలా ఆడిస్తూ ఉన్నామని చెప్పడం చేయండి. అలాగే దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి అలాగే స్వెల్లింగ్ తగ్గడానికి. ఈ ఎక్సర్సైజ్ పేషెంట్ మెలకుగా ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండాలి. తర్వాత ఎక్సర్సైజ్ ఏంటంటే హీల్ స్లైడ్స్ అంటే పాదాన్ని కాలు దగ్గర ముడుచుకోమని చెప్పడం. ఇలాగా ముందుగా సర్జరీ వాళ్ళు చేయలేకపోతే మనం ఏం చేయాలంటే ఒక చెయ్యి మోకాలు కింద పెట్టుకొని ఇంకో చెయ్యి ఇలాగా మడం దగ్గర పెట్టుకొని ఎంతవరకు పెయిన్ ఫ్రీలో ముడవడం చాపడం చేయాలి. తర్వాత వాళ్ళు కొంచెం సాయం చేస్తుంటే చేయగలుగుతారంటే మనం వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి చేయాలి. లేదు వాళ్ళు బాగానే చేస్తారంటే వాళ్ళని చేసుకోమని చెప్పాలి. ఇలా 10 నుండి 15 సార్లు రోజుకి 2 నుంచి 3 సెట్లు చేయాలి. చేయవలసిన తర్వాత ఎక్సర్సైజ్ ఏంటంటే నీ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. లేచి కూర్చొని నెమ్మదిగా 2 చేతులు మోకాలు దగ్గర పెట్టుకోండి, దగ్గరలో పూర్తిగా ఎంతవరకు మళ్ళీ చాపండి. ఇలా 10 నుండి 15 సార్లు రోజుకు 2 నుంచి 3 సెట్లు చేయమని చెప్పండి. తర్వాత చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే పేషెంట్ని పైకి ఇలా కూర్చోబెట్టి విత్ పిల్లో సపోర్ట్ కానీ లేకపోతే బెడ్ కానీ రైజ్ చేసి 2 చేతులతో తన మోకాలు పట్టుకోమని చెప్పి కాలు దగ్గరికి ముడుచుకొని చాపమని చెప్పండి. ఎంతవరకు అయితే అంతవరకు, కానీ కాలు మాత్రం పూర్తిగా చాపాలి. 2 చేతులతో పట్టుకోండి, నెమ్మది దగ్గరలో చాపండి, పూర్తిగా చాపండి, చేయండి. అలాగా ఇలా 10 నుండి 15 సార్లు రోజుకు 2 నుంచి 3 సెట్లు చేయించాలి. తర్వాత చేయవలసిన ఎక్సర్సైజ్లో క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్ అంటే మోకాలు కన్నీ బిగించి చేయవలసిన ఎక్సర్సైజ్. 2 కాళ్ళతో మీ 2 చేతులతో కాలు దగ్గర ముడుచుకోండి. ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ రోల్ చేసి ఒత్తుగా వచ్చేలాగా మోకాలు కింద ప్లేస్ చేయండి. ఇలాగా 2 చేతులు పక్క పెట్టుకోండి, మోకాలతో గట్టిగా దాన్ని ప్రెస్ చేయండి. పాదం కూడా వెనక్కి పెట్టండి, పైకి లేపిలా ఉంచండి. మోకాలు కండరాన్ని బిగించమని చెప్పి 10 నెంబర్స్ కౌంట్ చేయండి. మీరు 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మది రిలీజ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చేయండి. ఈ ఎక్సర్సైజ్ 15 నుండి 20 సార్లు రోజుకు 3 నుంచి 4 సెట్లు చేయాలి. తర్వాత చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే కాలు వెనకాల ఉన్న కండరాన్ని బిగిన్ చేయవలసిన ఎక్సర్సైజ్ ఎలాగంటే చూద్దాం. ఇప్పుడు టవల్ రోల్ చేసుకొని మడం కింద ప్లేస్ చేయాలి. ఇలాగ మోకాలు మడంతో టవల్ని గట్టిగా ప్రెస్ చేయమని చెప్పాలి. అలా ప్రెస్ చేయమని చెప్పి నొక్కి పెట్టమని చెప్పి కండరాన్ని బిగించి ఓ 10 అంకెలు లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ వదిలేసేయండి. మళ్ళీ చేయండి. ఈ ఎక్సర్సైజ్ 15 నుండి 20 సార్లు రోజుకి 3 నుంచి 4 సెట్లు చేయాలి. సర్జరీ జరిగిన పేషెంట్ బెడ్ టు సిట్టింగ్, ఆన్ బెడ్ సిట్టింగ్ అంటే మనం బెడ్ మీద కూర్చోబెడతాం. ఎలాగో చూద్దాం. ముందుగా పేషెంట్ యొక్క యాక్టివ్ అయితే కనుక మనకి సపోర్టింగ్ ఉన్న రైల్స్ పెట్టుకోమని చెప్పి పైకి లేకమంటాం. లేదంటే ఎవరొకరు సపోర్ట్ చేసుకొని పైకి చెప్తాం. పైకి లేకండి, నెమ్మదిగా పైకి లేండి. 2 చేతుల్లో పెట్టుకొని కూర్చోండి. సర్జరీ కాల్ని మనం ఏం చేస్తామంటే సపోర్ట్ తోటి హెల్ప్ చేసి బయట తీసుకొస్తాం. ఇలా పట్టుకోండి. ఒకసారి మనం బాగుంది కాలు బయట తీసుకోండి. అలాగే నెమ్మది బయట తీసుకోండి. నెమ్మది బయట తీసుకోండి. కూర్చోండి. నెమ్మది రిలీజ్ చేయండి.
ఈ విధంగా బెడ్ ఆన్ బెడ్ సిట్టింగ్ చేయవలసిన పద్ధతి. సిట్టింగ్లో చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ ఎక్స్టెన్షన్. అంటే మోకాలు కండరాన్ని మజిల్తో కాలు పైకి చాపమని చెప్పాలి. కాలు పైకి చాపండి, నెమ్మదిగా చాపండి. పూర్తిగా మీకు ఎంత చాపండి. పాదం కూడా వెనక్కి లాగబెట్టి ఉంచండి. కాలు చాపమని చెప్పి ఒక 10 అంకెలు లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మది దించండి. మళ్ళీ ఇంకోసారి చేయండి. ఈ ఎక్సర్సైజ్ సర్జరీ జరిగిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ నెమ్మదిగా ఎంతవరకు చాపగలిగితే అంతవరకు చేయండి. ఈ ఎక్సర్సైజ్ 15 నుండి 20 సార్లు రోజుకు 3 నుంచి 4 సెట్లు చేయాలి. సిట్టింగ్ టు స్టాండింగ్ ఎలా చేయాలో చూద్దాం. వాకర్ తీసుకుని ఆయన పేషెంట్ని ముందు వరకు జరగమని చెప్తాం. సర్జరీ లెక్క కాకుండా సర్జరీ చేయని లెక్క, అంటే ఆపరేషన్ చేయని పాదాన్ని ముందు ఆంచమని చెప్తాం. మన ఎదురు జరిగి నెమ్మదిగా ఎదురు జరగండి. వాళ్ళు చేయలేకపోతే కొంచెం సపోర్ట్ ఇచ్చి మనం జరుపుతాం. నెమ్మది జరగండి. ఆ కాలు అంచండి. ముందు 2 చేతులతో వాకర్ పెట్టుకోండి. ఈ కాలు కూడా అంచి నెమ్మది అంచండి. పూర్తిగా బరువు అంచి నుంచవచ్చు. ఫుల్ వెయిట్ బేరింగ్. ఈ విధంగా సిట్టింగ్ టు స్టాండింగ్ చేయిస్తాం. సర్జరీ జరిగిన పేషెంట్ని మనం పూర్తిగా బరువు అంచి మొదటి రోజు నడిపిస్తాం విత్ సపోర్ట్ ఆఫ్ వాకర్ సాయంతో ఒక 10 అడుగుల వరకు మనం ముందుగా నడిచి చూద్దాం. వాకర్ ముందు పైకి లేపేయండి. సర్జరీ కాలు అయిన పైకి, ఇంకో కాలు పైకి వేసేయండి. పైకి చూడండి, ఎదురు చూడండి. కింద చూడొద్దు, కింద చూస్తే వాలిపోతారు. ముందు చూస్తూ నడవండి. అలా వెరీ గుడ్. ఈ విధంగా టీకర్ సర్జరీ చేసిన వాళ్ళకి వాకింగ్ ఎంకరేజ్ చేస్తాం. డే 1 నుంచి 11th డే, 1వ రోజు నుండి 11వ రోజు చేయాల్సిన ఎక్సర్సైజ్ అన్ని ముందుగా మనం చెప్పుకున్నామని ఇవే. ఒకసారి మొత్తాన్ని చూద్దాం. అలాగే కుట్లు తీసే వరకు ఈ ఎక్సర్సైజ్ మాత్రమే చేయండి. ముందుగా చేయాల్సిన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే యాంకిల్ పంప్స్, అంటే పాదాన్ని ఆడించడం. పాదం పైకి కిందకి ఆడిస్తానండి. ఇది ఎప్పుడు చేస్తూ ఉండాలి, నిరంతరం. రెండో ఎక్సర్సైజ్ హీల్ స్లెట్స్, అంటే కాలు దగ్గర ముడవడం, చాపడం. ఒక చేయి మోకాలు కింద, ఇంకో చేయి మడం దగ్గర పెట్టుకొని మనం దగ్గర ముడుస్తాం అన్నమాట. పేషెంట్ చేయగలుగుతుంటే చేయమని చెప్పండి, లేదంటే మనం సపోర్ట్ ఇచ్చి చేస్తాం. ముందుగా మనం సపోర్ట్ ఇచ్చి కాలు దగ్గర ముడడం, చాపడం చేస్తూ ఉంటాం. తర్వాత తను చేయమని చెప్తూ మనం 50% వరకే సపోర్ట్ ఇస్తాం. తర్వాత మొత్తానికి తననే చేసుకోమని చెప్తాం. ఈ విధంగా హీల్ స్లెట్స్. ఇది రోజుకు 3 సెట్లు 10 నుండి 15 సార్లు వరకు చేయమని చెప్తాం. తర్వాత సిట్టింగ్లో చేయవలసిన ఎక్సర్సైజ్. పైకి లేసి కూర్చోండి. నెమ్మదిగా మీరు పైకి లేసి కూర్చోండి. 2 చేతులతో వెనక్కి జరగండి. రెండు చేతులతో మోకాలు పెట్టుకోండి. కాలు దగ్గర ముడుచుకొని చాపండి. అలాగే అలా చేస్తానండి. నీ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, మోకాలు ముడవడం మరియు చాపడం పూర్తిగా చాపాలి. మనకి ఈ కింద బెండ్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. దగ్గర ముడవండి, చాపండి. తర్వాత క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్. బెడ్షీట్ని మడత పెట్టి మోకాలు కింద ప్లేస్ చేసుకొని దాన్ని ప్రెస్ చేయమని చెప్పడం. 2 చేతులు పక్క పెట్టుకోండి. మోకాలతో గట్టిగా ప్రెస్ చేయండి. కాలు మీ వైపు దగ్గర వేసుకొని కాలు పైకి చాపండి. ఇలాగా 10 to 15 నెంబర్స్, 10 నుండి 15 నెంబర్లు లెక్క పెట్టమని చెప్పి ఒక్కోటి 15-20 సార్లు చేయాలి. రోజుకి 3 నుంచి 4 సెట్లు చేయాలి. దించండి, రిలాక్స్. దాని తర్వాత హ్యామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్స్. ఈ బెడ్షీట్ రోల్ చేసుకుంది ఉంది కదా, మనం అది తీసుకెళ్ళి మడం కింద పెడతాం. మోకాలు మడంతో గట్టిగా ప్రెస్ చేయండి దాన్ని. మళ్ళీ 10 నుండి 15 అంకెలు లెక్క పెట్టమని చెప్పి 15 నుండి 20 సార్లు రోజుకు 3 నుంచి 4 సెట్లు చేయమని చెప్తాం. ఫ్రీగా వదిలేసి. తర్వాత ఆన్ బెడ్ సిట్టింగ్ టు సిట్టింగ్. ఫ్రమ్ ఆన్ బెడ్ సిట్టింగ్ టు సిట్టింగ్. బెడ్ మీద కూర్చుని కాలు వేలాడి కూర్చుని ఎలాగో చూసాం, ఒకసారి మళ్ళీ చూద్దాం. 2 చేతులు సర్జరీ కాలు ఒక సపోర్ట్ తీసుకొని కాలు బయట తీసుకురాండి. నెమ్మది ఆ కాలు జరపండి. ఎదే జరిగింది నెమ్మదిగా. సర్జరీ లెగ్ని నెమ్మదిగా కింద దించాలి. ఇది ఎంతవరకు అయితే అంతవరకు ముడవండి. వెరీ గుడ్.
కూర్చొని చేయడం ఎక్సర్సైజ్లో ఇంకోటి కార్సెప్స్ ఎక్స్టెన్షన్. మోకాలు పూర్తిగా పైకి చాపి 10-15 నెంబర్ లెక్క పెట్టి అలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేయాలి. కాలు పైకి చాపని పూర్తిగా, పాదం వెనక్కి లాగి పెట్టండి. వెరీ గుడ్. 10 నెంబర్స్ కౌంట్ చేసి 15 to 20 టైమ్స్ చేయాలి. ఇది రోజుకు 3 నుంచి 4 సెట్లు. ఫ్రమ్ సిట్టింగ్ టు స్టాండింగ్, కూర్చోవడం నుంచి నుంచోవడం ఎలా చూసాం. ఎవరొకరు సపోర్ట్ తోటి వాకర్ పెట్టుకోండి. సర్జరీ చేయని కాలు కింద అంచండి. ఫస్ట్ నెమ్మదిగా జరగండి. తర్వాత సర్జరీ చేసిన లెగ్ కూడా అంచండి. పూర్తిగా బరువు అంచచ్చు. నుంచోండి అలాగా, ఇలా నుంచోమని చెప్తాం. తర్వాత మనం పూర్తిగా బరువు అంచి నడవచ్చు కాబట్టి నెమ్మదిగా ఒక 10 అడుగులు వేయమని చెప్తాం. వాకర్ పైకి లేపేయండి. సర్జరీ లెగ్ ముందేయండి, పైకి లేపి. సర్జరీ చేయని లెగ్ కూడా వేయండి, దాని పక్కకి ఎదురుండే చూడండి, నడవండి. ఇప్పటివరకు చూసిన ఎక్సర్సైజ్ అన్ని డే 1 నుండి డే 11 వరకు, అంటే కుట్లు తీసే వరకు చేయవలసిన ఎక్సర్సైజ్ అన్ని చూస్తారు కదా, ఇవి చేయండి. ఇప్పటివరకు మీరు చూసిన ఎక్సర్సైజ్ అన్ని నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి సరిపోతాయండి మనకి. అది అలాగా కాకుండా మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక అథ్లెటిక్ పర్సన్ అయితే కనుక మీకు కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాం మేము. దాని గురించి మా సర్జన్ కన్సల్ట్ చేసుకొని మీరు మా సాయి హాస్పిటల్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవరీవన్.